హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతా బత్తెని వ్లాగ్స్. ఈరోజు బెండకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. టమాటాలు పండువ 2 చిన్నగా తరుక్కోవాలి. 3 ఎండుమిర్చి, ఒక 5 తెల్లగడ్డలు, కరేపాకు, బెండకాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాను. నానేసుకున్న చింతపండు, సాల్ట్, ఆయిల్, వేయించుకున్న శనగ్గింజలు, జీరా, ఆవాలు, కొద్దిగా గరం మసాలా, పసుపు, కారం, ధనియాల పొడి, కొద్దిగా ఎర్రగడ్డ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న శనగ్గింజల్లోకి తెల్లగడ్డలు, ఎండుమిర్చి, కొద్దిగా జీరా వేసుకొని ఫైన్గా మనం మిక్సీ పట్టుకోవాలి. పప్పుల పొడిలాగా తయారవుతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరేపాకు వేసుకోవాలి. ఫ్రై అయ్యాక కొద్దిగా ఆనియన్. ఈ విధంగా చేసుకుంటే బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది. పండు టమాటాలు 2 చిన్న కట్ చేసుకున్నాం కదా, అది కూడా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీతో హ్యాపీగా తినొచ్చు. బాగుంటుంది ఇది. కొంచెము టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలు వేసుకోవాలి. బెండకాయ కాబట్టి కొద్ది జిగురుగా ఉంటుంది. ఫ్రై చేయంగా జిగురంతా పోతుంది ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు. ఫైన్గా మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు కొద్దిగా వేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగినట్లుగా మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా ధనియాల పొడి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ కావాలంటే కూడా మీరు మధ్యలో ఆయిల్ కావాలన్నా కూడా అడ్జస్ట్ చేసుకోండి, ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పులుసు కొద్దిగా వేసుకోవాలి. ఈ కర్రీ కొద్దిగా పుల్లగా కూడా బాగుంటుంది. ఉప్పుగా, కారంగా, పుల్లగా ఉంటుంది. నాకు కొంచెం కారం తగ్గినట్లు అనిపించింది, అందుకని కొద్దిగా కారం వేసుకున్నాము. తగినంత బెండకాయ ఉడకడానికి కావాల్సినంత వాటర్ కొద్దిగా పోసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు గరం మసాలా, ఒక చిన్న స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. కొంతసేపు ఈ విధంగానే మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్కి వరకు ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మూత తీసుకొని కలుపుకోవాలి. ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనము మిక్సీ వేసుకున్న పప్పుల పొడి, శనగ్గింజలు, ఎండుమిరపకాయలు అవి పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. కొద్దిగా కొత్తిమీర వేసుకొనేసి మనం ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.